ఫ్లోర్లో కూడా 2 జనరల్ వార్డ్స్ ఉన్నాయి. జనరల్ వార్డ్స్తో పాటు ప్రతి వార్డులో కూడా 6 సింగిల్ రూమ్స్ కూడా మనకి ఉన్నాయి అందుబాటులో. వార్డులు కూడా బహుశా చాలా విశాలంగా ఉంటాయి. మంచి వెంటిలేషన్ తోటి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా పేషెంట్ చక్కగా ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకుండా ఇక్కడ వారు రెస్ట్ తీసుకోవడానికి ఆస్కారం ఉంది. సో కాబట్టి మనం 60 బెడ్లో మనం 4 జనరల్ వార్డ్స్ ఉన్నాయి, 12 సింగిల్ రూమ్స్ ఉంటూ కూడా ప్రదర్శించింది. వార్డ్స్ని రెనోవేట్ చేసాం, సింగిల్ రూమ్స్ని కూడా రెనోవేట్ చేయడం జరిగింది. సింగిల్ రూమ్లో కూడా అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసాం. దీంట్లో ఏసీ రూమ్స్ ఉన్నాయి, నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి, అటాచ్డ్ టాయిలెట్స్ ఉన్నాయి. సో కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్లో దాదాపు 10,000 రూపాయలు ఛార్జ్ చేయొచ్చు, మనం చాలా తక్కువ అంటే దాదాపు 1,500 నుండి 2,500 లోపే మనం ఛార్జ్ చేయడం కూడా పరిస్థితుంది. సో ఇంకా పూర్ పేషెంట్ అయితే దాంట్లో కూడా ఒక్కొక్కసారి కన్సెషన్ ఇవ్వడం కూడా పరిస్థితుంది. ఒకసారి మన సింగిల్ రూమ్స్ సింగిల్ రూమ్స్ బెడ్స్ కూడా మంచి లేటెస్ట్ బెడ్స్ని తీసుకోవడం జరిగింది. సో అటెండెంట్ ఉండాలన్నా కూడా ఇంకొక బెడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేట్ హాస్పిటల్లో కూడా 2 బెడ్లు మనం 2 బెడ్స్ ఇస్తున్నాం, అలాగే సిట్టింగ్ కూడా మనం ఇస్తున్నాం, అలాగే టీవీని కూడా మనం అందుబాటులో ఉంచాం. దీనికి అటాచ్డ్ టాయిలెట్, డ్రెస్సింగ్ కూడా విడిగా మనం చిన్న రూమ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ రూమ్లో మంచి వెంటిలేషన్తో పాటు ఏసీ సౌకర్యం కూడా మనం అందుబాటులో ఉంచడం ప్రదర్శించింది.